బాలు అయితే సంజు వాళ్ళు వచ్చే టైంకి ఇంట్లో ఉండకూడదని చెప్పేసి హడావిడిగా కార్కి అయితే ట్రిప్కి వెళ్దాం అని చెప్పేసి అనుకోగానే మీనా అయితే టిఫిన్కి అన్నీ తీసుకొచ్చి కూడా మీరు టిఫిన్ కూడా చేయకుండా అలాగే వెళ్ళిపోతారా, ఆగండి అని చెప్పేసి అనగానే ఇక మీనా కోసం అని చెప్పేసి బాలు అయితే టిఫిన్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే మీనా వచ్చి ఏరా నువ్వు ఇంకా వెళ్ళలేదని చెప్పేసి అనగానే ఏంటమ్మా నీ హడావుడి అని చెప్పేసి ఇప్పటి వరకు 4 ఇడ్లీలే తిందాం అనుకున్నాను, ఇక నుంచి ఎక్కువే తింటానని చెప్పేసి ఇడ్లీ తింటూ ఉండగానే రే నీకు ఇడ్లీలు సరిపోకపోతే నన్ను కూడా కాల్చుకు తినరా అని చెప్పేసి కోపంగా ప్రభావతి అయితే అరుస్తుంది అనమాట. ఇక బాలు అయితే నాకేం వినపట్టలేదు కనపట్టలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నిన్ను కన్నందుకు నాకు ఎందుకురా ఈ మానసిక క్షోభ అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఈరోజు మౌనిక ఫంక్షన్ జరిగేటట్లే అని చెప్పేసి రే నీకు దండం పెడతాను ఇంట్లోంచి వెళ్ళిపోరా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమైందని చెప్పేసి బాలుగాడిని అంత నష్టపెడుతున్నావు అని చెప్పేసి సత్యం అయితే ప్రభావతి మీద అయితే కోప్పడుతూ ఉంటాడనమాట. ఫంక్షన్లో ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మౌనిక వాళ్ళ అత్తింటి వాళ్ళకి మాట ఇచ్చేసాం కదండి, ఈ నీ వల్లే ఈ ఫంక్షన్ చెడిపోతే మౌనిక కన్నీళ్ళు పెట్టుకుంటుందిరా, అప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పేసి బాలుతో అయితే అంటూ ఉంటుందన్నమాట. తిండికి మొహం వాచినట్లు చూడు ఎలా తింటున్నాడు అని చెప్పేసి ఇక బాలుని అయితే తిడుతూ ఉంటుంది. ఇక తల్లి మాటలకైతే బాలు అయితే టిఫిన్ చేయకుండానే పైకి లేవగానే మీనా అయితే తింటూ మధ్యలో అలా లేవకూడదండి అని చెప్పేసి అనగానే అమ్మ మాటలతో నాకు కడుపు నిండిపోయింది అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక మీనా అయితే ఏడుస్తూ ఉండగానే బాలు అయితే మా అమ్మ మాటలు నాకేం కొత్త కాదు అలవాటైపోయిందిలే అని చెప్పేసి నువ్వు దగ్గరుండి ఫంక్షన్ బాగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇక మీకు ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా అని చెప్పేసి ఇక మీనా కూడా ప్రభావతిని అని మీనా కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇక ఫంక్షన్ జరిగే టైంకి ఇంటి దగ్గర ఉండకూడదు నేనని చెప్పేసి బాలు అయితే ట్రిప్కి అయితే బయలుదేరుతూ ఉండగానే ఇంకా అప్పుడే సంజు వాళ్ళ కార్ అయితే వచ్చి అక్కడైతే ఆగుతుందనమాట. అయితే సంజు తనతో పాటు వాళ్ళ మేనత్తను కూడా ఫంక్షన్కి అయితే తీసుకొని వస్తాడనమాట. ఇక బాలు వెళ్ళిపోవడాన్ని చూసి ఆవిడైతే ఇదే మర్యాద, ఇంటి అల్లుడు ఇంటికి వస్తుంటే వెళ్ళిపోవడం ఏంటి చిత్రంగా, నువ్వు లోపలికి వస్తావా మమ్మల్ని వెళ్ళిపోమంటావా అని చెప్పేసి కాంతం అయితే గొడవ అయితే చేస్తారన్నమాట. ఇక సంజు కూడా ఏంటి బావా నీ ముద్దుల చెల్లి ఫంక్షన్కి నువ్వు ఉండకుండా వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇక్కడ ఉంటావా మమ్మల్ని వెళ్ళిపోమంటావా అని చెప్పేసి అనగానే ఇక రవి అయితే వీడేంటి ఎంత హంగామా చేస్తున్నాడు, బాలుగాడిని ఎంత బ్రతులాడుతున్నాడు అని చెప్పేసి అనగానే శృతి అయితే శాడిజంలో ఇదొక రకంలే అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. ఇక బాలు అయితే వస్తాను బావా నీకోసం కాకపోయినా నా చెల్లి కోసమైనా వస్తానని చెప్పేసి లోపలికైతే వస్తాడనమాట. ఇక బాలుని చూడగానే మీనా అయితే కంగారు పడుతూ ఉంటుంది. భయపడకు నేను తొందరపడాలి అని చెప్పేసి లోపలికైతే వస్తూ ఉంటాడనమాట బాలు. ఇక సంజు వాళ్ళ మేనత్త అయితే వచ్చి రావడంతోనే ఇక బాలు వాళ్ళ ఇల్లుని చూసి ఇదేంటి మా పాలేరు ఎంకడకి కూడా ఎంతకంటే పెద్ద ఇల్లు ఉందని చెప్పేసి అంటదనమాట. అయినా గేట్ ఏంటి ఎంత చిన్నగా ఉంది, దొంగలు వస్తే చెంబు తపాల తప్ప ఇంట్లో ఏమీ దొరకవేమో అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక ప్రభావతిని అయితే కాంతానికైతే పరిచయం చేస్తారు. ఇక కాంతం అయితే బయట పూల కొట్టు మీద ప్రభావతి పేరు ఉండడం చూసి ఏంట్రా మీ అత్త పూలు అమ్ముతుందా, ఎప్పుడూ చెప్పలేదే అని చెప్పేసి సంజుతో అంటూ ఉంటుందన్నమాట. ఇక కాంతమ్మ మాటలకి సత్యం ప్రభావతితో పాటు ఇంట్లో వాళ్ళంతా ఒకసారిగా షాక్ అయిపోతారు. కోట్ల ఆస్తి ఉన్న నా కూతురుని వద్దని గొప్ప ఇంటి నుంచి తెచ్చుకున్నారా నీలకంఠం నీ కోడలని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ మాటలకైతే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటారు. మళ్ళీ బాలు వెళ్ళాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉండగానే సంజు అయితే వెళ్ళనివ్వడం అనమాట. ఇంటికి బావ వస్తే మర్యాదలు చేయడానికి బావమర్దలు ఉండాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. రా బావ అని చెప్పేసి బాలుని అయితే లోపలికైతే తీసుకెళ్తాడనమాట. ఇక మా అన్నయ్యని అవమానించడానికి సంజు ప్లాన్ వేశాడని చెప్పేసి మౌనిక అయితే అర్థం చేసుకుంటుంది. ఇక కాంతం మాటలకైతే బాలుకైతే బాగా కోపం వస్తూ ఉంటుందన్నమాట. అవును వచ్చి ఇంతసేపు అయింది, అల్లుడికి ఇదేనా మర్యాదలు, ఇంటి అల్లుడు వస్తే బామ్మర్దితో కాలు కడిగించడం లేదా, మా వాడికి ఇదిగో ఈ బామ్మర్ది అంటే ఇష్టంలా ఉంది, అందుకే పని కట్టుకొని మరీ బయటికి వెళ్ళేవాడిని ఆపాడంటే ఇతడితోనే కాలు కడిగించండి, సాంప్రదాయాన్ని పూర్తి చేయండి త్వరగా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ప్రభావతి అయితే మనసులో అమ్మో వాడా కాళ్ళు కడగడమ్మా కాళ్ళు వీచేస్తాడు, నీకేం తెలుసు వాడి గురించి అని చెప్పేసి భయపడుతూ ఉంటుందన్నమాట. ఇక బాలు అయితే కాళ్ళేగా అవి నేను చూసుకుంటాను, మీనా వెళ్ళు నీళ్ళు తీసుకొనిరా అని చెప్పి మీనానైతే పంపిస్తాడనమాట. మీనాకి ఇష్టం లేకపోయినా నీళ్ళు అయితే తెస్తుంది. మౌనిక కూడా ఇంకా అలానే చూస్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే మీనా నీళ్ళు తెచ్చి కాంతం అత్తయ్య గారు ఇంటి పెద్ద కొడుకు ఉండగా రెండో కొడుకు కాళ్ళు కడగడం ఇది ఎక్కడ సాంప్రదాయం అని చెప్పేసి మాట్లాడగానే ఇక మనోజ్ అయితే సంజు కాళ్ళు అయితే కడుగుతాడనమాట. ఇక సంజు అయితే నోట్ల కట్టలు అయితే తీసి మనోజ్కి అయితే ఇవ్వగానే ఇక అవి చూసి బాలు అయితే నువ్వు డబ్బులు ఇస్తావని తెలిస్తే మా వాడు ఇంకా హ్యాపీగా కడిగేవాడుగా బావా అని చెప్పేసి అనగానే ఇక మీనా అయితే బాలు వంకాయ ఒక్క చూపు అయితే చూస్తారన్నమాట. ఇక సైలెంట్ అయిపోతాడు బాలు. ఇక సంజు వాళ్ళ మేనత్త కాంతం అయితే ఇక బాలు వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీని అయితే చూసి
ఏంటి ఇదేంటి ఇంత పెద్దగా ఉంది, ఇందులో బొమ్మ కనిపిస్తుందా మాట వినిపిస్తుందా అని చెప్పేసి సెటైర్లు అయితే వేస్తూ ఉంటుందన్నమాట. సోఫాలో కూర్చోండి అని చెప్పేసి అనగానే, ఏంటి ఈ సోఫాలు మీకు తాతల నుంచి వంశపారంపర్యంగా వచ్చాయా అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. గట్టిగా నలుగురు చుట్టాలు ఇంటికి వస్తే చెవిదిద్దులు, కమ్మలు, గాజులు కూడా అమ్మి ఇంటికి మర్యాదలు చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళైతే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఆవిడ. ఇక కాంత మాటలకైతే రోహిణి, మీనా, శృతి అయితే కొప్పడుతూ ఉంటారనమాట. వచ్చిన దగ్గర నుంచి మీరే మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరు మాట్లాడరా అని చెప్పేసి శృతి అయితే సెటైర్ అయితే వేస్తుందన్నమాట. మౌనిక అత్తారింట్లో బాగుందో లేదో తెలుసుకోవాలని చెప్పేసి బాలు అయితే అనుకుంటాడనమాట. ఇక బాలుని చూడగానే మౌనిక మాత్రం బాగా కోప్పడుతూ ఉంటుందన్నమాట. ఫంక్షన్ జరిగేటప్పుడు నువ్వు ఉండకూడదని మా వారు చెప్పారు కదరా, అయినా ఆయనతో గొడవ పడడానికి నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి కోపంగా అరుస్తూ ఉంటుందన్నమాట బాలు. ఇక బాలు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.